Hi guys, first of all thanks for being here in my YouTube channel. So dear students, ఈ వీడియోలో మనం ఏపీఎస్ఏ1కి సంబంధించి టైం టేబుల్ అయితే చూద్దామమ్మా. 2025-26కి సంబంధించి 6th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు. సో డియర్ స్టూడెంట్స్, సమ్మేటివ్లో కొన్ని మార్పులు అయితే జరిగాయి. ఆ మార్పులు ఏంటో కూడా ఈ వీడియోలో చెప్తాను కాబట్టి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ప్రతి ఫ్రెండ్కి కూడా షేర్ చేయండి. ఎందుకు అంటే సమ్మేటివ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ టైం టేబుల్ దీంతో పాటు మీకు సిలబస్ కూడా వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఆ సిలబస్ నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. కాబట్టి ఈ వీడియో వచ్చిన వెంటనే మీరు లైక్ చేసేసి, అలాగే ఎంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఉంచండి. సిలబస్ పెట్టాక మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సిలబస్ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఆ సిలబస్కి రిలేటెడ్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అలాగే ఇంపార్టెంట్ మోడల్ పేపర్స్ కూడా నేను పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఛానల్ అయితే ఫాలో అవ్వండి. అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుందమ్మా. 6th to 9th అని చెప్పేసి ఒక గ్రూప్ ఉంటుంది. అందులో 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు జాయిన్ అవ్వండి. అలాగే 10th క్లాస్కి సంబంధించి సెపరేట్ గ్రూప్ ఉంటుంది. అందులో అయితే జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ పేపర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా కొన్ని అయితే అందులో పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మరి ఇప్పుడు మనం టైం టేబుల్ చూసినట్లయితే మనకి ఇగోండమ్మా క్లియర్ కట్గా ఇక్కడ 6th క్లాస్ టు 10th క్లాస్ 10/11/2025 to 19th అని ఉంది. యాక్చువల్గా మనకి 10th నుండి స్టార్ట్ అవుతాయి. బట్ మనకైతే అంటే ఒకేషనల్ అనేది 10th ఉంటుంది. మనకి తీసుకున్నట్లయితే 6th క్లాస్కి చూసినట్లయితే 11th తెలుగు, 12th హిందీ, 13th ఇంగ్లీష్, 14th మ్యాథ్స్, 15th జనరల్ సైన్స్, 17th సోషల్ అనేది ఇవ్వడం జరిగింది. సేమ్ 7th క్లాస్ కూడా అదేవిధంగా ఉంటుంది. బట్ 8th, 9th, 10th అనేది చేంజ్ అవుతుంది. 12th తెలుగు ఉంటుంది 8th, 9th, 10th. అలాగే 13th హిందీ 8th, 9th, 10th. అలాగే 14th ఇంగ్లీషు, అలాగే 15th మ్యాథ్స్, అలాగే 17th ఫిజికల్ సైన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది 8th, 9th అండ్ 10th. అలాగే 19th బయాలజికల్ సైన్స్ అండ్ 18th బయాలజికల్ సైన్స్, 19th సోషల్ స్టడీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మార్పులు ఏంటంటే మనం చూసినట్లయితే సమ్మేటివ్లో మనకు వచ్చినటువంటి మార్పులు, ఫస్ట్ ఆఫ్ ఆల్ 6th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు సింగిల్ పేపర్ ఉంటుంది, ఒకే పేపర్ ఉంటుంది. ఇది వరకు 10th క్లాస్కి అండ్ 9th క్లాస్ కూడా 2 పేపర్స్, ప్రీవియస్లో చాలా ఇయర్స్ బ్యాక్ 2 పేపర్స్ ఇచ్చేవారు. ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ 10th క్లాస్ కూడా 2 పేపర్స్ ఉండేవి. బట్ ఇప్పుడు సింగిల్ పేపర్ అనేది చేయడం జరిగింది. ఒకటి. సెకండ్ది వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే 8th క్లాస్కి మ్యాథ్స్ అండ్ జనరల్ సైన్స్కి సంబంధించి, అంటే ఫిజిక్స్, బయాలజీ మేబీ 8th క్లాస్కి సంబంధించి మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ సైన్స్కి సంబంధించి గవర్నమెంట్ వారికి సెపరేట్ పేపరు, అలాగే ప్రైవేట్ వారికి సపరేట్ పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించాలి. అలాగే కాంపోజిట్ తెలుగు పేపర్ 2 ఎవరైతే ఉందో కాంపోజిట్ పేపరు వారికి 1.5 hour మాత్రమే టైం ఇవ్వడం జరిగింది. అంటే మనకి 9:30 నుండి 11:15 వరకు వాళ్ళకైతే ఎగ్జామ్ ఉంటుందమ్మా. చూసుకోండి. ఇది మిగతా వాళ్ళకైతే మార్నింగ్ సెషన్ ఎగ్జామ్ కొంతమందికి, ఆఫ్టర్నూన్ సెషన్ కొంతమందికి ఎగ్జామ్ అయితే ఉండడం జరిగింది. ఈ విషయాన్ని గమనించండి. అలాగే ప్రతి క్లాసుకు కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. అలాగే 10th క్లాస్కి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ మెటీరియల్స్ అయితే మన దగ్గర ఉన్నాయమ్మా. లాస్ట్ ఇయర్ మన మెటీరియల్స్ నుండి 580+ మార్క్స్ అయితే వచ్చాయి. ఈ సమ్మేటివ్లో కూడా ఖచ్చితంగా అలాగే వస్తాయి. ఇంకా మీకు డౌట్ అనుకున్నట్లయితే సమ్మేటివ్లో చూశాక మీకు కావాలనుకున్నట్టే తర్వాత తీసుకోండి. ఇప్పుడు కావాలంటే కొన్ని సబ్జెక్ట్స్ అయితే తీసుకోవచ్చు. ఆ మెటీరియల్ డీటెయిల్స్ అయితే ఒకసారి చెప్తాను చూడండి. అంటే ఆల్రెడీ వినేసి ఉంటే స్కిప్ చేసేయండి. ఎవరైనా మెటీరియల్ డీటెయిల్స్ కావాలంటే చివరి వరకు చూడండి, లేని వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. వెరీ ఇంపార్టెంట్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మీకు సిలబస్ అనేది చెప్పడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ వీడియో మీకు అందరూ బాయ్. హాయ్ గైస్, మన హెచ్ఆర్ మెటీరియల్స్ యొక్క డీటెయిల్స్ చూద్దాం. లాస్ట్ ఇయర్ మన మెటీరియల్స్ నుండి 580+ మార్క్స్ అయితే రావడం జరిగింది. ఈ మెటీరియల్ యొక్క డీటెయిల్స్ మనం చూసినట్లయితే మనకి ఫుల్ మెటీరియల్, ఫైనల్ టచ్, పాస్ మెటీరియల్ అనేవి అందుబాటులో ఉంటాయి. ప్రతి సబ్జెక్ట్కి అదే విధంగా ఉంటాయి. మ్యాథమెటిక్స్కి మనం చూసినట్లయితే ఫుల్ మెటీరియల్ విత్ సొల్యూషన్స్ అయితే 180, వితౌట్ సొల్యూషన్స్ అయితే 150, ఓన్లీ ఫైనల్ టచ్ అయితే 120, వితౌట్ ఆన్సర్స్ 100 ఉంటుంది. అలాగే పాస్ మెటీరియల్ 80, అలాగే ఇవేమో ఫ్రీ. టెస్ట్ సిరీస్ వచ్చేటప్పటికి 120. మ్యాథమెటిక్స్ సంబంధించి టోటల్ గా అయితే 670 అవుతుంది. కానీ ఒకేసారి తీసుకున్నట్లయితే 400కే రావడం జరుగుతుంది మ్యాథమెటిక్స్ యొక్క టోటల్ ప్యాక్. అలాగే ఫిజిక్స్ టోటల్ ప్యాక్ 160, అలాగే బయాలజీ 160, అలాగే సోషల్ 250. ఇండివిజువల్ గా కావాలంటే ఇక్కడ ఉన్నాయి చూసుకోండి. టోటల్ మెటీరియల్ మీకు కావాలంటే 549,
టెస్ట్ సిరీస్ తో కలిపి కావాలంటే 599 కాంబో ప్యాక్. మనకి 1710 రూపీస్ అవుతుంది. కానీ కాంబో ప్యాక్ తీసుకున్నట్లయితే 599. వీటితో పాటు కాంబో ప్యాక్ తీసుకున్న వాళ్ళకి మెంటర్షిప్ ఉంటుంది. వేరే మెటీరియల్స్ అందుబాటులో ఉంటే ఆ మెటీరియల్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే అదర్ సబ్జెక్ట్స్ టెస్ట్ సిరీస్ ఉంటుంది. అలాగే ఎనీ ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేసినా సరే మెటీరియల్స్ అనేది ఇవ్వబడుతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ మన నెంబర్ ఉంది, ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.